న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న జోహ్రాన్ మామ్దానికి ఎంత వేగంగా పాపులారిటీ వచ్చిందో అంతే వేగంగా అన్పాపులర్ అవుతున్నారు. ప్రచారం, సానుభూతి కోసం ఆయన చేస్తున్న ప్రకటనలు బెడిసి కొడుతున్నాయి. పాకిస్తాన్, ఖలిస్తాన్, పాలస్తీనా అనుకూలుగా ముద్రపడ్డ మామ్దాని కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. అమెరికాలో ముస్లింలు సురక్షితంగా లేరంటో సెప్టెంబర్ 11 తర్వాత తన మేనత్ ఎదుర్కొన్న భయోందనలపై భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. అయితే ఆయన కట్టుకథలు అల్లుతున్నాడని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా నెటిజన్లు మండిపడ్డారు. దీంతో మామ్దాని ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. జోహ్రాన్ క్వామీ మమ్దాని కొంతకాలంగా న్యూయార్క్ నగరం వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్న ప్రవాస భారతీయుడు. ఈయన ప్రఖ్యాత భారత అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు. తండ్రి ఉగాండాలో జన్మించిన భారతీయ విద్యావేత్త మహ్మూద్ మమ్దాని. 33 జోహ్రాన్ మమ్దాని సోషలిస్ట్ భావాలతో పాపులర్ అయ్యాడు. తక్కువ ఖర్చుతో కూడిన గృహాలు, పోలీస్ సంస్కరణలు, వాతావరణ మార్పులపై ఆయన చేసే ప్రసంగాలు ఎంతో మందిని ఆకర్షించాయి. ఈ క్రమంలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ చేసేందుకు డెమోక్రాట్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడ్డాడు. చురుకైన సోషల్ మీడియా ప్రచారం, యువ ఓటర్ల మద్దతుతో మమ్దాని సాధించిన ఈ విజయం పార్టీలోని వామపక్ష వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టిజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి కంగు తినిపించాడు. క్యూమోను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. జోహ్రాన్ మమ్దాని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే న్యూయార్క్కి మొదటి భారత మూలాలు ఉన్న ముస్లిం మేయర్గా రికార్డు సృష్టించడం ఖాయం. అయితే అప్పుడే వివాదాలు ముసురుకున్నాయి. మమ్దాని మేయర్ ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ సాధించగానే ఆయన్ని మొదట టార్గెట్ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కావటం విశేషం. మమ్దాని అసలు సిసలైన కమ్యూనిస్టు పిచ్చోడంటూ వ్యాఖ్యానించారు. చివరికి జరగకూడందే జరిగింది. డెమోక్రాట్లు హద్దు మీరారు. పూర్తిగా కమ్యూనిస్టు పిచ్చోడైన జోహ్రాన్ మమ్దానిని ప్రైమరీ ఎన్నికల్లో గెలిపించారు. గత రాడికల్ నేతల కంటే కూడా విపరీత పోకడలో పయనిస్తున్నాడు. మమ్దాని లాంటి వ్యక్తులను గెలిపించడం చూస్తుంటే మన దేశం నిజంగా తప్పుదారిలో వెళ్తోందనే స్పష్టమవుతోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎలాగూ తెలివి తక్కువ వాళ్లే గెలుస్తారు గనుక తక్కువ ఐక్యూ ఉన్న అభ్యర్థుల్నే డెమోక్రాట్లు ఏ ఎన్నికలకైనా నామినేట్ చేయాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దానిని ప్రవాస భారతీయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2020 ఆగస్టులో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏర్పాటు చేసిన హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దాని పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో ఆయన శ్రీరాముణ్ణి, హిందువులను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలాన్ని వాడారు. అంతేకాదు ప్రధాని మోడీ, హిందూయిజం, భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు బయటకొచ్చాయి. 2002 గుజరాత్ అల్లర్లపై మమ్దాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతకాలం క్రితం మమ్దాని ఇజ్రాయెలీ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ర్యాలీలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నెతన్యాహు న్యూయార్క్కి వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా అని మమ్దాని చేసిన వ్యాఖ్యలపై యూదు సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. భారత ప్రధాని మోడీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డారు. మమ్దాని వ్యాఖ్యలపై ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు అనే కారణంగా భారత్లో మా తోటి వారిని పీడిస్తున్నారు అని గతంలో పోస్టు పెట్టారు మమ్దాని. బాబ్రీ మసీద్ ఫోటోను షేర్ చేసి ఇది 400 ఏళ్ల పాటు నిలిచిన మసీదు, కానీ బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసిందే. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండుగ చేసుకున్నారు అని కామెంట్ పెట్టాడు. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు న్యూయార్క్ మేయర్గా ఇలాంటి వ్యక్తికి అవకాశమిస్తే జిహాదీ మేయర్ అవతరిస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మమ్దాని పాకిస్తాన్ డే సెలబ్రేషన్స్లో కూడా పాల్గొనడం భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. మమ్దాని భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతని భారత మూలాల్లో జరగరాందేదో జరిగింది అని వ్యాఖ్యానించారు. మమ్దాని ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని, పాకిస్తాన్లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించారు. ఆ స్థాయిలో భారత్పై విద్వేషం చిమ్ముతాడు. ఊహాత్మక అబద్ధాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదన్నారు. తాజాగా జోహ్రాన్ మమ్దాని మరో వివాదంలో చిక్కుకున్నాడు. న్యూయార్క్లో 2001 సెప్టెంబర్ 11 ఘటన తర్వాత ముస్లింలు భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ వ్యాఖ్యానించారు. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో, అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే నా మేనత్త సబ్వేలలో ప్రయాణించడమే మానేశారు.
బహిరంగంగా హిజాబ్తో ఉండటం సురక్షితం కాదని ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు, ఈ పరిస్థితులు ఎంతోమంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దాని మాట్లాడారు. I want to speak to the memory of my aunt who stopped taking the subway after September 11th because she did not feel safe in her hijab. To be Muslim in New York is to expect indignity, but indignity does not make us distinct. There are many New Yorkers who face it. It is the tolerance of that indignity. జోహ్రాన్ మమ్దాని ప్రసంగం సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దీంతో కొందరు మమ్దాని వంశవృక్షాన్ని తవ్వి మూలాల్ని బయటికి తీశారు. మమ్దానికి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దాని అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెట్టారు. అంతేకాదు ఆమె ఫోటోను సైతం రిలీజ్ చేసి కట్టుకథల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడ్డారు. ఈ విమర్శల వేళ జోహ్రాన్ మమ్దాని మరోసారి స్పందించక తప్పలేదు. ఆమె తన తండ్రి తరపు చుట్టమని, చాలా ఏళ్ల కిందటే మరణించారని చెప్పుకొచ్చారు. ఆ భయానక అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దాని వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందించేశారు. జోహ్రాన్ మమ్దాని మేనత్త కూడా ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కువోమో ఓ అడుగు ముందుకేసి మమ్దాని జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబరాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. I didn't take it seriously. I was on a radio show. It was his comment. I had nothing to do with it. I didn't take it seriously. I didn't take the remarks seriously at the time. And of course, I think it's an offensive comment. కాగా న్యూయార్క్లో సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందేందుకు జోహ్రాన్ మమ్దాని చాలా కష్టపడ్డాడు. మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. రోటీ కపడా మకాన్ అంటూ భారతదేశ తరహా పాపులర్ వాగ్దానాలు చేశాడు. తక్కువ ఖర్చుతో కూడిన గృహాలు, పోలీస్ సంస్కరణలు, వాతావరణ మార్పులు, పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు వంటి ప్రగతిశీల అంశాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మమ్దానీని నెరవేరని వాగ్దానాలు చేసే నేతగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దాని అచ్చు అలాగే మాట్లాడతారు. వాటిని నెరవేర్చడం అసాధ్యం అన్నారు. సోషలిస్టు తరహా వాగ్దానాలు చేస్తున్న మమ్దానికి ఉగాండాలో 4 ఎకరాల ప్లాట్ విలువే $2.50 లక్షల ఖరీదుంటుందని విమర్శకులు అంటున్నారు. ఖరీదైన మన్హట్టన్ ప్రాంతంలో విలాసవంతమైన నివాస భవనముందని చెప్తున్నారు. ఆయనకు సోషలిజం గురించి మాట్లాడే అర్హత లేదని దెప్పి పొడుస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సామాన్యుల ఇబ్బందులను ఎలా తీరుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు.